ఆర్టీసీ బస్ స్టేషన్లో మరియు బస్సులలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యార్థం అందించేందుకు తగిన చర్యలు చేపడతామని ఏపీఎస్ఆర్టీసీ జోన్ 4 ఈడీ రాఘవ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా పరిధిలోని నంద్యాల మరియు ఆత్మకూరు బస్ స్టేషన్ను పరిశీలించారు. వీరి వెంట ఆర్ఎం రజియా సుల్తానా మరియు డిపో మేనేజర్ మాధవీలత సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రయాణికులకు అవసరమైన సేవలు, మెరుగైన సౌకర్యాల కల్పన గురించి ఆయన మీడియా ద్వారా తెలియజేశారు. కడప జోన్లో మొత్తం 51 డిపోలు ఉన్నాయండి మా దగ్గర. అదేవిధంగా ఈ నంద్యాల జిల్లాలో కూడా 7 డిపోలు ఉన్నాయి. ఈ 7 డిపోల్లో కూడా 2 డిపోలు ప్రీవియస్ గా చూడడం జరిగింది. ఈ రోజు ఈ ఆత్మకూరు, నంద్యాల ఈ డిపోస్ ప్రత్యేకించి అంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్ స్త్రీ శక్తి పథకం, దివ్యాంగ శక్తి పథకాన్ని మా స్టాఫ్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేసి ప్రయాణికులకి వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు, సేవలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మరింత మెరుగైనటువంటి సౌకర్యం మేము పబ్లిక్ అందించాలంటే వాళ్ళ దగ్గర పబ్లిక్ నుంచి కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకుని మా బస్ స్టేషన్స్ లో కానీ బస్సులు ఏర్పాటు చేస్తున్నటువంటి పద్ధతిలో కానీ ఏమైనా మార్పులు చేర్పులు వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, అదేవిధంగా బస్ స్టేషన్ లో మరింత మెరుగైనటువంటి వసతులు ప్రత్యేకించి ఇప్పుడు మాకు సమ్మర్ కూడా ఉన్నందువల్ల ఇవాళ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు మన బస్ స్టేషన్ లో ప్రయాణికులందరికీ కూడా చల్లటి మజ్జిగ కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. అదేవిధంగా వారికి మంచినీటి సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, అదేవిధంగా వాళ్ళు బస్ స్టేషన్ లో కూర్చోటానికి కానీ వాళ్ళకి ప్రయాణం గురించినటువంటి అవగాహన కల్పించేటువంటి విధంగా ఈ బస్సు టైమింగ్స్, అదేవిధంగా ఎంక్వైరీలో మా స్టాఫ్ కూడా వారితో సూహృద్భావంతో వారికి అవసరమైనటువంటి సమాధానం ఇస్తూ వారి ప్రయాణానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తూ వారి ప్రయాణాన్ని గైడ్ చేస్తూ ప్రత్యేకించి సమ్మర్ లో ఈ సెలవుల్లోనూ వీటిలోనూ టూర్స్ ఎక్కువగా ప్లాన్ చేసినటువంటి వారందరికీ కూడా సౌకర్యంగా ఉండేట్టుగా మా బస్ స్టేషన్ లో ఏ విధమైన మార్పులు చేర్పులు చేసుకుంటే ప్రయాణికులకు మరింత చేరువగా అవుతాము అనేటువంటి అంశంలో వీరితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని మేము సమీక్షించుకుంటున్నాము. ఇందులో భాగంగానే డిఎం గారు, డిప్యూటీ గారితో కూడా సంప్రదించి ఇక్కడ వర్కర్స్ తో కూడా ఇంటరాక్ట్ అయ్యి నంద్యాల నుంచి ఇంకా మెరుగైన సర్వీసులు ఏ విధంగా అందించాలి అనే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మా కొన్ని ఇక్కడ ఆపరేట్ అవుతున్నటువంటి బస్సెస్, అదేవిధంగా బస్ స్టేషన్ లో మరిన్ని వసతులు ఏ విధంగా మేము ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయం మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ ప్రయాణికులకి అందరికీ కూడా ఆర్టీసీ ప్రయాణం అనేటువంటిది సురక్షితంగా ఉంటుంది, భద్రంగా ఉంటుంది. ప్లస్ పైగా ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణం అనేటువంటిది వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణంగా మారాలంటే అందుకు అవసరమైనటువంటి ప్రవర్తన మా స్టాఫ్ దగ్గర నుంచి ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాటిని కూడా మేము ప్రత్యేకించి శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. మా స్టాఫ్ అందరినీ కూడా వారిని కౌన్సిల్ చేయడం, ప్రయాణికులతో చాలా సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పడం, అదే కాకుండా ప్రత్యేకంగా మా స్టాఫ్ కు సంబంధించినటువంటి ఆరోగ్యానికి అవసరమైన సూచనలు కూడా మేము ఇస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ లో కొంతమంది స్టాఫ్ సిక్ అవటం కానివ్వండి, దురదృష్టవశాత్తు సర్వీస్ లో ఉండగానే వారు ప్రాణాలు కోల్పోవడం అటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అందుకని ప్రత్యేకించి వారి హెల్త్ మీద దృష్టి పెట్టడం కోసం అని చెప్పి ఈ నెల 1వ తారీఖు నుంచి 45 సంవత్సరాలు దాటినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కంపల్సరీగా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. అదేవిధంగా 45 సంవత్సరాలు దాటినటువంటి డ్రైవర్స్, కండక్టర్స్ వారందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు వారి హెల్త్ చెకప్ చేయించుకుని ఇటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నా కూడా వెంటనే దాని తగ్గ మెడికల్ అటెన్షన్ వారు తీసుకున్నట్లయితే హెల్తీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి సర్వీస్ లో ఉన్నంతకాలం, సర్వీస్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత కూడా వారి ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి తగ్గటువంటి సూచనలు, సలహాలు, వైద్య సదుపాయాన్ని కూడా మేము అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. మా డిస్పెన్సరీ ద్వారా వారికి అవసరమైనటువంటి మందులు కూడా మేము వారందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి హెల్త్ మీద వారిని దృష్టి పెట్టాలని చెప్పి, పైగా సమ్మర్ సమయంలో ఈ వడదెబ్బ తగలకుండా, అదేవిధంగా ఇప్పుడు స్త్రీశక్తి పథకం వచ్చిన తర్వాత ఇవాళ రోజున ప్రత్యేకించి నంద్యాల జిల్లా మొత్తం కూడా మాకు అన్ని బస్సులు కూడా 100% ఆక్యుపెన్సీ రేషియో కంటే కూడా ఎక్కువగా రికార్డ్ అవుతుంది. అందువల్ల మరి పీక్ టైంలో ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు వాటి సీటింగ్ కెపాసిటీ ఉండే 1.5 రెట్లు కూడా ఉండేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ ప్యాసింజర్స్ అని కూడా సురక్షితంగా గమ్యస్థానం చేర్చాలంటే డ్రైవరు, కండక్టర్ కూడా ఈ ఎండ సందర్భంగాను ప్లస్ పైగా ఇంతమంది బస్సులో ఉన్న సందర్భాన్ని కూడా అదనంగా వారు కూడా స్ట్రెస్ కి గురయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు సమయంలో కోల్పోకుండా ప్రయాణికులతో ఎలా మర్యాదగా ప్రవర్తించాలి, అదేవిధంగా వారికి హెల్త్ సంబంధించిన జాగ్రత్తలు ఎటువంటి తీసుకోవాలి అనేటువంటి కూడా అవగాహన కల్పించడంలో భాగంగా ఈ రోజు ఇవాళ నంద్యాల డిపోకి మేము రావడం జరిగింది.